కడప జిల్లా పులివెందులలో డిఎస్సి నియామకాల అక్రమాలపై వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో మినీ సెక్రటరియేట్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. డిఎస్సి అక్రమాలపై సిపిఐతో సమగ్ర విచారణ జరపాలని, స్పోర్ట్స్ కోటా జాబితాను పారదర్శకంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు విద్యార్థి సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు, డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే రాజీనామా చేయాలి లోకేష్ బాబు. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ యువతలకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఇవన్నీ చేయని పక్షంలో మా పోరాటం అనేది ఆగదని కూడా మేము చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జరిగినటువంటి డిఎస్సిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాలు ఏంటంటే నేషనలైజేషన్ అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ లో ఎన్ని మార్కులు కలిపారు, ఏంటి, ఎవరికి ఉద్యోగం వచ్చింది అనేటువంటిది పర్టికులర్ మనకు తెలియజేయాలి. రెండవది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరికొరకు ఉద్యోగం ఇచ్చారు, నిజంగా వాళ్ళు నేషనల్ లో ఎవరైనా సెలెక్ట్ అయ్యి వారికి ఖచ్చితంగా వారికి ఇచ్చారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వమే నివృత్తం చేయాలి. సో దాంతో పాటు మామూలుగా ఫస్ట్ విద్యార్థికి అంటే కృష్ణా డిస్టిక్ లో మేబీ ఫస్ట్ విద్యార్థికి ఉద్యోగం రాలేదని మాకు దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు ఇవ్వలేదో మనకి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. లాస్ట్ డిఎస్సి మొన్న 2025